వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో హైడ్రామా. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో పెద్ద పులి సంచారం. రెస్టారెంట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మున్సిపల్ అధికారులు. తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించడంతో సంబరాలు జరుపుకుంటున్న మహబూబాబాద్ జిల్లా టీడీపీ శ్రేణులు. కాజాభాయ్ మెమోరియల్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా మెట్పల్లి డీఎస్పీ ఆఫీసులో మెట్పల్లి డీఎస్పీ ఉమా మహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ద్విచక్ర వాహనాల దొంగలను అరెస్టు చూపుతూ మీడియాతో మాట్లాడుతూ, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం సత్యేకపల్లికి చెందిన ఇస్మాయిల్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా జల్సాలకు అలవాటు పడి పట్టణంలోని బ్యాంకులు, దుకాణాలు, బస్టాండ్ మొదలగు స్థలాల్లో తొందరపాటు వల్ల లాక్ చేయని ద్విచక్ర వాహనాలను దొంగతీస్తూ వాటిని స్క్రాప్ కింద అమ్ముకుంటూ జల్సాలకు అలవాటు పడ్డాడని. కాగా నిన్న సాయంత్రం మెట్పల్లి పట్టణంలోని వాహన తనిఖీలో అనుమానాస్పదంగా కనిపించిన ఇస్మాయిల్ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతని వద్ద నుండి 3 ద్విచక్ర వాహనాలు, 6 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. స్క్రాప్ కొరకు ద్విచక్ర వాహనాలను కొన్న మరో 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ జగిత్యాల జిల్లా గారి పర్యవేక్షణలో ఈ కేసును ఛేదించడం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం సత్తకపల్లి గ్రామానికి చెందిన నిందితుడు షేక్ ఇస్మాయిల్ సన్నాం షేక్ హైదర్, వయసు 32 సంవత్సరాలు. ఇతను ఆటో నడుపుకుంటూ జీవిస్తుంటాడు. ఆటో నడపడం ద్వారా వచ్చే డబ్బులు అతని యొక్క కుటుంబ పోషణ మద్యానికి మరియు జల్సాలకు సరిపోక ఎలాగైనా సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఏదైనా దొంగతనాలు చేయాలని, అలా దొంగతనం చేసి చూస్తున్న అమ్మటం ద్వారా వచ్చే డబ్బుతో జల్సాలు చేయవచ్చని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో హ్యాండిల్ లేకపోయిన బైకులు దొంగతనం చేస్తే సులువుగా ఉంటుందని బైక్ దొంగతనాలు చేయడం నిర్ణయించుకున్నాడు. ఇందుకు గాను ముఖ్యంగా ఇంటి ముందు, హాస్పిటల్స్ ముందు, బస్టాండ్లలో, బ్యాంకుల వద్ద, పోస్ట్ ఆఫీసుల వద్ద, బార్ షాపుల వద్ద మరియు వివిధ షాపుల ముందు ద్విచక్ర వాహనదారులు హడావుడిలో వారి వాహనాలకు హ్యాండిల్ లాక్ చేయకుండా వెళ్ళడం చూసి దాన్ని అదే లక్ష్యంగా అటు వాహనాలను దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా దొంగతనం చేసిన ద్విచక్ర వాహనాలను కోరుట్ల, కమ్మర్పల్లి, ఆర్మూరు, గంగాధర, నిజామాబాదు, జగిత్యాల, మోర్తాడ్, పెర్కిలలో స్క్రాప్ బిజినెస్ చేసే నిందితులకు ఒక్కో ద్విచక్ర వాహనాన్ని 5,000 రూపాయల చొప్పున అమ్మి ఆ వచ్చిన డబ్బును జల్సాలు చేయడం చాలా ప్రారంభించాడు. స్క్రాప్ బిజినెస్ చేసే నిందితులు వారికి అమ్మిన ద్విచక్ర వాహనాలు దొంగ సొత్తులు అనేది తెలిసి కూడా వాటిని నిందితులు అతని దగ్గర తక్కువ ధరతో కొనుక్కొని వారు వేరే భాగాలు చేసి వేరే స్క్రాప్తో కలిపి అధిక ధరలకు అమ్ముకునేవారు. ఈ విధంగా సుమారు 1.5 సంవత్సరాల నుండి నిందితుడు మెట్పల్లి పోలీస్ స్టేషన్లో 8, కోరుట్ల పోలీస్ స్టేషన్లో 9, మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో 2 మరియు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో 2 మొత్తం 20 ద్విచక్ర వాహనాలను చోరీ పాల్పడ్డారు. ఈ ద్విచక్ర వాహనాల దొంగతనం గురించి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్లో 20 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినాయి. మెట్పల్లి సిఐసి నవీన్ గారు మరియు మెట్పల్లి ఎస్ఐ చిరంజీవి మరియు సిబ్బంది అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుని కోసం వెతుకుతుండగా ఈరోజు అనగా 6/6/24 ఉదయం 4 గంటలకు మెట్పల్లి పాత బస్ స్టాండ్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఒక ద్విచక్ర వాహనంపై వస్తున్న నిందితుడు పట్టుకుని విచారించగా నిందితుడు ఇది వరకు పాల్పడిన ద్విచక్ర వాహనాల చోరీలను అంగీకరించాడు. మరియు ఇతని వద్ద నుండి భద్రపరిచిన 2 ద్విచక్ర వాహనాలను మొత్తం 3 వాహనాలను అతని వద్ద నుండి రికవరీ చేయడం జరిగింది. అలాగే అతను స్క్రాప్ల ద్వారా అమ్మిన సొత్తుని A1 to A16 ద్వారా 6 లక్షల రూపాయలు వారి వద్ద రికవరీ చేయడం జరిగింది. ఇటు ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న నిందితుని మరియు దొంగ సొత్తుని కొన్న నిందితులను చాకచక్యంగా పట్టుకున్న మెట్పల్లి సిఐ మరియు ఎస్ఐలు, ఏఎస్ఐలు బేగు, ఆంజనేయులు, హెచ్సి అశోకు
మరియు కానిస్టేబుల్ కిరణ్ సంతోష్ను అభినందిస్తున్నాను. కేసు బుక్ చేసాం. రిసీవర్ కింద బుక్ చేసాం 4 లెవెల్. మొత్తం ఒక 15 మంది ఉన్నారు. వాళ్ళు చైర్మన్ వైస్ ఆరుమూరుకు సంబంధించిన వైస్ చైర్మన్ షేక్ మున్నా అన్నాడు. అతను కూడా అందులో కేసులో 4 లెవెల్ బుక్ చేశారు. ఆరుమూరు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న పలువురు ఎంపీలు ఉండవల్లిలో జరిగిన పార్లమెంటు పార్టీ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఇతర ఎంపీలు జూమ్ కాల్ ద్వారా టీడీపీలో పాల్గొన్నారు. ఎంపీలు అందరికీ చంద్రబాబు నాయుడు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. రేపటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి కూటమిలో భాగమైన టీడీపీ ఎంపీలు అంతా హాజరవ్వనున్నారు. నియోజకవర్గాల్లో ఉన్న ఎంపీలు నేటి రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం నందు లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అక్రమంగా గృహ నిర్మాణ అనుమతులు పొందుతూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వాటిని తొలగించి బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై జిల్లా అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ మాట్లాడుతూ వీరారం తండకు చెందిన బుక్కె శ్రీను వారి కుటుంబ సభ్యులకు వారసత్వంగా ఉన్న సర్వే నెంబర్ 275, 278, 279లలో 2.5 ఎకరాల భూమిని గత ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధుల అండదండాలతో కొంతమంది భూ కబ్జాదారులు కబ్జా చేసుకుని రెవెన్యూ మున్సిపాలిటీ రిజిస్టర్ అధికారులను ప్రలోభపెట్టి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించుకొని అక్రమంగా గృహ నిర్మాణ అనుమతులు పొందుతూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, ఈ భూముల విషయంలో గత కొన్నేళ్లుగా బుక్కె శ్రీను జిల్లా కోర్టు, హైకోర్టులను ఆశ్రయించాడని, ఈ కేసు పెండింగ్లో ఉన్నా కూడా మున్సిపాలిటీ అధికారులు అనుమతులు ఇస్తున్నారని, ఈ అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన సర్వే నెంబర్లు 275, 278, 279లలో దాదాపు సుమారు 40 ఎకరాల భూములను కొంతమంది బడాబాబులు, భూ కబ్జాదారులు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అండదండలతోటి అక్రమంగా కబ్జా చేసుకుని అన్యాక్రాంతంగా వారి భూమిని కబ్జా చేసుకుని వాటిలలో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టిస్తూ అదేవిధంగా రెవెన్యూ అధికారులను, ఇటు మున్సిపాలిటీ అధికారులను, అటు సబ్ రిజిస్ట్రార్ అధికారులను తప్పుదోవ పట్టించి తప్పుడు రికార్డులు సృష్టించుకొని వాళ్లకు ఇచ్చే వెంగిలి మెతుకులకు ఆశపడి ఈరోజు అధికారులు, మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు గృహ నిర్మాణ అనుమతులు ఇస్తున్నారు. ఈ విషయంలో ఈ కోర్టు ఈ పై తెలిపిన సర్వే నెంబర్లకు సంబంధించిన భూముల విషయంలో గతంలో దాదాపు 2012 సంవత్సరం నుండి స్థానిక జిల్లా కోర్టు కానీ, మహబూబాద్ కానీ, అదేవిధంగా హైకోర్టు కానీ, అదేవిధంగా రాష్ట్ర మరియు జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ల యందు కూడా కేసులు పెండింగ్లో ఉన్నా కూడా అధికారులు పట్టించుకోకుండా వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడి ఈరోజు అమ్ముడుపోతున్నారు. మున్సిపాలిటీ అధికారులు అయితే తమ సేవలను అమ్ముకుంటున్నారు. దయచేసి ఖబర్దార్ మున్సిపాలిటీ అధికారులారా, రాబోయే రోజులలో మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. ఈ ప్రభుత్వం క్షమించిన లంబాడి హక్కుల పోరాట సమితి మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు. మహబూబాద్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పోరాడతాం. అదేవిధంగా దీనికి సంబంధించిన మా గిరిజనులకు సంబంధించిన న్యాయం జరగకపోతే ఇదే భూముల విషయంలో ఈ వాళ్ళు ఇచ్చిన తప్పుడు పర్మిషన్ను రద్దు చేయకపోతే వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయని వచ్చే ఇప్పుడు ఇదే నెల 11వ తారీఖున మహబూబాద్ మున్సిపాలిటీని ముట్టడి దాదాపు 100 మందితోని ముట్టడి చేయబోతున్నాం. ఈ వెంటనే దీనికి సంబంధించిన పర్మిషన్లు రద్దు చేయాలి. మాకు గత
ప్రమోద్ రెడ్డి గారు 2008లో అటు భూములు కొనడానికి వచ్చిండ్రు. అప్పుడు మేము ఆయనకు ఒక 18 గుంటలు ఒకటి అమ్మినాం, 2 ఎకరాలు అట్లా ఒక లెక్క ప్రకారం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి. ఆ భూములు కాకుండా మాకు వేరే బీడు భూములు ఉన్నాయి. ఆ రైతు కాడ ఈ రైతులు కాడ కొని మా భూమిని కబ్జా చేసుకొని మాకు అప్పటి నుంచే ఇబ్బంది పెడతాడు. ఇదే విషయం మేము ఎంఆర్ ఆఫీస్కి దరఖాస్తు పెట్టుకుంటా మా గోడు వినకపోతే అంతనే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. మేము కేసు నడుస్తూనే ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు మెస్సులను ఇవ్వకుండా అడ్డుపడి మమ్మల్ని అన్యాయం చేశారు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి తక్షణమే ఎస్పీ గారిని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఇప్పుడు మేము దొంగనా అక్కడ మా భూములు కొన్న 278, 279, 275లో కొన్న వాళ్ళు దొంగ అన్నది నిర్ధారణ చేసి మాకు న్యాయం చేయాలని నేను గత కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చుకున్నా. 15 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు పైసలు తీసుకొని వాళ్ళకు సంబంధం లేని భూములలో వాళ్ళకు పర్మిషన్లు ఇస్తారు. ఇప్పటికైనా విచారణ చేసి వాళ్ళకి ఇచ్చిన డాక్యుమెంట్లని రద్దు చేసి అక్కడ కట్టుకున్న బిల్డింగ్లని కట్టుకున్న బేస్మెంట్ గినిక కట్టుకున్న వాళ్ళని డిస్మాల్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మరి ఈ భూక్యా సీను అనే వ్యక్తి ఇప్పుడు కావాలంటే ఇప్పుడు వార్డు కౌన్సిలర్గా గెలిచిండు. ఇప్పుడు దాదాపు ఒక 4.5 సంవత్సరాలు అవుతుంది. ఇంకొక 6 నెలలు అయితే ఈయన 5 సంవత్సరాలు వార్డు కౌన్సిలర్ పదవి అయిపోతున్నది. కానీ ఈయన చేసినటువంటి పోరాటం ఈ రోజు నుండి కాదు, గత 14 సంవత్సరాల నుండి ఈయన వార్డు కౌన్సిలర్ కాకముందు అంతా ముందు పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ భూక్యా సీను. ఈ కుటుంబం చాలా నిరుపేదైనటువంటి కుటుంబం. ఈ కుటుంబానికి ఇక్కడ నిలబడ్డ వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబం ఒక 100 మంది కుటుంబాలు ఉన్నారు. ఈ కుటుంబాలను మరి ఈ డాక్టర్లు మరి అక్రమంగా మరి భూములు అమ్మితే మేము అమ్మినాం. ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు అమ్మినాం. వాస్తవమే. అమ్మిన కాడికి మేము ఇస్తూ ఉంటున్నాం. ఈ సీను అనే వ్యక్తి ఇస్తూ ఉంటున్నాడు. కానీ సర్వే చేస్తే సర్వే అధికారులు కోర్టు నుండి పర్మిషన్ తీసుకొచ్చినా కూడా ఇక్కడ ఉన్నట్టు అధికారులు ఏమాత్రం పట్టించుకుంటలేరు. మరి ఎందుకు పట్టించుకుంటలేరంటే మరి ఇలా డబ్బులకు లాలుచుబడి కకృతి చేసుకున్నటువంటి అధికారులు డబ్బులకు పనిచేస్తున్నారు తప్ప మరి ఈ భూక్యా సీను అనే రైతు మరి ఈయన దగ్గర డబ్బు. రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో జీవన ప్రమాణాలు పెంచడానికి వైఎస్ జగన్ చేసిన విశేష కృషి ఖచ్చితంగా ప్రజల మనసులో నిలిచిపోతుందన్న నాయకులు. వ్యవసాయం, విద్య, వైద్యం తదితర రంగాల్లో తీసుకొచ్చిన గణనీయమైన మార్పులు ప్రజల జీవితాలను మార్చే దిశగా గొప్ప అడుగులుగా నిలిచిపోతాయన్న నేతలు. ఈవీఎం మేనేజ్మెంట్ అనుమానాలు, ఈసీ కొంతమంది పోలీసుల అధికారుల కుట్రల నేపథ్యంలో కూడా సీట్లు గణనీయంగా తగ్గిపోయినా కూడా 40% ఓటింగ్ రావడం వెనుక 5 ఏళ్ల పాటు జగన్ చేసిన కార్యక్రమాలే నిదర్శనమని పేర్కొన్న నేతలు. గడిచిన 5 ఏళ్లలో అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధి ప్రజల కళ్ళ ముందే ఉందని ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్తామన్న నేతలు. నటి బీజేపీ నేత కంగనా రనౌత్ను గురువారం చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంతబగొట్టిన సంఘటన కలకలం సృష్టించింది. అయితే ఇలా కొట్టడానికి గల కారణాన్ని కుల్విందర్ కౌర్ చెప్తున్న ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. రైతులకు 100 రూపాయల కోసం నిరసన చేస్తున్నారని కంగనా అన్నారు. ఆమె ఇలా వెళ్తుందా, ఆమె నిరసనకారులు తన తల్లి కూడా ఉన్నారు అని తెలిపారు. కాగా కౌర్ను సస్పెండ్ చేసిన సీఐఎస్ఎఫ్ చండీగఢ్లోని స్థానిక పిఎస్లో ఆమెపై ఫిర్యాదు చేసింది. సిగ్నల్ పడ్డప్పుడు ఆగే ఓపిక కూడా కొందరు వాహనదారులకు లేకుండా పోతుండడం బాధాకరం. తొందరగా వెళ్ళానే ఆతృతమే ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు కారణం. 1 నిమిషం ఆగితే కొంపలేం మునిగిపోవు, ప్రపంచమే ఆగిపోదు. గుర్తుపెట్టుకోండి, ఇలా సిగ్నల్ బ్రేక్ చేయడం ప్రమాదకరం. రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకు రహదారులపై విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ఇలా నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసి రోడ్డు ప్రమాదాల కారణమే బాధిత కుటుంబాలకు తీరని శోకాల్ని మిగిల్చకండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ క్లబ్ వద్ద జరిగిన ప్రమాదం ఇది.
పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మానాయుడు కళ్యాణ మండపం పైన దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్టు పల్నాడు జిల్లా ఎస్పీ మల్లిక కార్గ్ అన్నారు. బుధవారం ఎస్సీ వినుకొండ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కౌంటింగ్ అనంతరం జిల్లాలో చెప్పుకోదగ్గ గొడవలు జరగలేదని అన్నారు. ఘర్షణలు అయితే 144 సెక్షన్ పొడిగించు చేయడం జరుగుతుందని తెలిపారు. దానిలో దాని మీద కూడా కేసు కట్టడం జరిగింది అండ్ ఒక పర్సన్ ఐడెంటిఫై చేశారు. 1 పర్సన్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్. అతనికి కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా చేయలేదండి. అతను పారిపోతున్నాడు. మనకి తెలిసి అతను ఇక్కడ ఉన్నాడు. ఒక టీం మనకు పంపడం జరిగింది. ఈ విల్ బి అరెస్టెడ్. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే పోలీస్కి ఖచ్చితంగా తెలుస్తుంది ఏం జరుగుతుంది. సో ఇట్లాంటి ఇది మంచిది కాదు. మన డిస్ట్రిక్ట్ కోసం ఇట్లాంటి బిహేవియర్ మంచిది కాదు. ఆల్రెడీ నేను దీని ముందు కూడా చెప్పాను. మన డిస్ట్రిక్ట్కి ఎలక్షన్ అప్పుడు ఇంకా గొడవ జరిగింది. దానివల్ల చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే మన డిస్ట్రిక్ట్కి ఖచ్చితంగా బ్యాడ్ నేమ్ ఉంటుంది. ఇప్పుడు ఎనీ మేజర్ ఇష్యూ రాలేదు కాబట్టి మన పేరు మంచిది అవుతుంది. మన మంచి పేరు ఒక వస్తుంది మనకి. నిన్న ఇంత స్మూత్గా కౌంటింగ్, ఏమీ ఆర్గ్యుమెంట్ ఏమీ లేకుండా ఇంత పీస్ఫుల్గా ఎవరికి ఇబ్బంది లేకుండా జరిగింది. మనకి అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది దానికోసం. బట్ లా అండ్ ఆర్డర్ ఎక్కడైనా ఫెయిల్ అయితే ఖచ్చితంగా మన పేరు ఖరాబ్ అవుతుంది. సో లెట్ అస్ నాట్ అలౌ దట్. మనం పల్నాడు పేరు చాలా మంచి పేరు చేయాలి, ఫేమస్ చేయాలి గుడ్ థింగ్స్ కోసం. ఇప్పుడు మనం కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాము. బట్ ఇట్లాంటి చిన్న ఇన్సిడెంట్స్ వల్ల కూడా మన పేరు ఖరాబ్ అవ్వచ్చు. సో లెట్ అస్ నాట్ గెట్ ఇన్ టు దట్. అది నా రిక్వెస్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ వెరీ వెరీ యాక్టివ్. పోలీస్ చాలా యాక్టివ్ ఉంది. పోలీస్ ఫస్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఉంది. ఎవరైనా దీనికి డిస్టర్బ్ చేస్తే ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళ మీద ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ చేయడం జరుగుతుంది. ఇట్ డజంట్ మ్యాటర్ హూ ద పర్సన్ ఇస్, డజంట్ మ్యాటర్ విచ్ పార్టీ. ఢిల్లీ బయలుదేరిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కన్వాయ్ వెళ్తున్న క్రమంలో సాధారణ ప్రజల వాహనాలను నిలిపివేసిన పోలీసులు. కరకట్ట కాన్వాయ్ వెళ్తున్న ప్రాంతంలో ట్రాఫిక్ ఆపొద్దని భద్రతా సిబ్బందికి సూచించిన చంద్రబాబు వీఐపీ సెక్యూరిటీ పేరుతో కన్వాయ్ వెళ్లే దారిలో గంటల తరబడి వాహనాలు నిలిపివేసే విధానాలకు స్వస్తి పలకాలన్న చంద్రబాబు తక్షణమే సంబంధిత అధికారులకు ఈ మేరకు సమాచారం ఇవ్వాలని తన సిఎస్ఓను ఆదేశించిన చంద్రబాబు నాయుడు భద్రతా చర్యలు పాటిస్తూనే సాధారణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా తన రాకపోకలు ఉండేలా చూసుకోవాలని స్పష్టమైన ఆదేశాలను ఇచ్చిన చంద్రబాబు నాయుడు బారికేడ్లు, పరదాలు, రోడ్లు మూసివేత, షాపుల బంద్ వంటి పోకడాలకు ఇక స్వస్తి చెప్పాలన్న ఆలోచనలో ఉన్న చంద్రబాబు నాయుడు special flight and will be landing at around 10 p.m. to the national capital where he will be directly heading to Mr. Jaidev Galla's residence. And now he will be staying overnight over there, and tomorrow morning top leaders from the UK. And yes, of course, as we were speaking about the negotiations being done, we had President Masal as far as this parliament is concerned, 16 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు అభివృద్ధి చేయకుండా 3 రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టారని దేశం పార్టీ కల్లూరు సీనియర్ నాయకులు మల్లెల పుల్లారెడ్డి చెప్పారు. ఈరోజు కర్నూలు బళ్ళారి చౌరస్తా హనుమాన్ కాటా దగ్గర మల్లెల పుల్లారెడ్డి తన కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందడంతో స్వీట్లు పంపిణీ చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, ఎన్డీఏ నాయకత్వం, ఎన్డీఏ నాయకత్వం, ఎన్డీఏ నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. ఓకేనా? ఓకే, నువ్వు అలా పెట్టన్నా అన్నా, నువ్వు అలా పెట్టు. ఓకేనా? పెట్టు అట్లా పెట్టు అన్నా. కొంచెం దగ్గరికి రండి సార్ మీరు. ఓకేనా? ఓకేనా? ఓకే జరగనా, పక్క జరగనా అన్న. ఓకే, ఓకేనా? ముస్లాన పెట్టు.
ఓకే ఓకే ఓకేనా పెట్టు నోట్ల కొరకు ఓకే ఓకే తెచ్చే ఇమేజ్ తీసుకో వర్షంగా ఉన్నాను ఒక్క నిమిషం. అట్లా ఒక్క నిమిషం. మొన్న 19వ తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు మన ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా మేటి వచ్చింది. ప్రజలందరూ కూడా భారీ ఎత్తున ఓట్లు వేయడం జరిగింది. ముఖ్యంగా వారందరికీ ఉద్యోగస్తులైతేనేమి, కార్మికులు, శ్రామికులు ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి చేసిన పనుల వల్ల ఆయనకే ఎదురైంది. ఆయన చేసేటివన్నీ కూడా ప్రజలకు ఇవి చేసినామని చెప్తున్నాడు. పింఛన్లు ఇచ్చిన అంటాడు. ఇవి మొత్తం ఏదో చెప్తున్నాడు. చేసినాడు కానీ లాభం లేని పనులు చేసినాడు. అన్ని ప్రజలకు పనులు చూపించకుండా అన్నీ బటన్లు వస్తడము అవి చేస్తున్నాడు తప్ప ప్రజలకు అవి ఉపయోగపడలేదు. ప్రజలకు అభివృద్ధి, ప్రజలకు ఫ్యాక్టరీ అయితేనేమి ఏవైనా సరే ప్రజలకు అందుబాటులో చేసి పని చూపించడానికి ప్రయత్నం చేయాలి. అటువంటివి ఏం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బటన్ నొక్కడమే సరిపోయింది. కాబట్టి కక్ష సాధింపు చర్యలు, ప్రతి వారిని కక్ష సాధింపు, ఎవరు మాట్లాడితే వాళ్ళను కేసులు పెట్టడం, జైల్లో పంపించడం. లాస్ట్కు చంద్రబాబు నాయుడు గారిని కూడా 54 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. అన్నీ కక్ష సాధింపు. ఏదన్నా అభివృద్ధి గురించి చేయాలా తప్ప ప్రతిదీ కక్ష సాధింపు చేసి లాస్ట్కు పైన ఇట్లా కూర్చోబెట్టినారు ప్రజలు. అట్లాగే అమరావతిని అట్లే చేశాడు. కర్నూలు కోర్టు అన్నాడు, వైజాగ్లో రాజధాని చేస్తాడు. ఏది చేయలేదు. ఊరికే చెప్పుకుంటూ కాలం గడుపుకుంటూ పోతున్నాడు తప్ప ఏ కార్యక్రమం చేయలేదు. అట్లాగే మాకు పార్లమెంట్ నియోజకవర్గం కానీ, నంద్యాల పార్లమెంట్ కానీ, శబరమ్మ గారికి, ఇక్కడ చిత్తమ్మ గారికి అందరికీ పార్లమెంట్ గెలిపించినందుకు వారందరికీ మా తరఫున వాళ్ళందరూ ధన్యవాదాలు. రుద్రవరం మండల కేంద్రంలోని మాచినేనిపల్లె చిన్న చెరువులో బుధవారం నాడు భారీ కొండ చిల్వ ప్రత్యక్షమైంది. స్థానికుల కథనం ప్రకారం గట్టు వెంబడి గల గడ్డికి నిప్పు పెట్టగా ఆ వేడికి బయటికి వచ్చి ఉంటుందని, సుమారు 20 అడుగుల పొడవు ఉంటుందని పక్కన ఉన్న పొదల్లోకి వెళ్ళినట్లు తెలిపారు. దారి మళ్లీ ఊరిలోకి వస్తుందేమని గ్రామస్తులు భయపడుతున్నారు. మార్చిది కొండశిల ఏడగాలుతుంది, శాఖకు గడకు వచ్చింది. నేను సున్నేరా అదల్లా పెట్టుకుంటూ వచ్చి ఇటు వస్తాలకు ఇటు వస్తుంది. మార్చిది ఒక 2 పెద్ద బారగాడి మనమేనే రాది, బారగాడి మనమేనే. ఎన్డీఏ ఎంపీల సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. ఆయనను ప్రత్యేకంగా అభిమానించిన మోదీ ఇక్కడ కూర్చున్నాడు చూడండి, ఇతను పవన్ కాదు తుఫాన్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలు తమకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారని మోడీ అన్నారు. చంద్రబాబుతో కలిసి చారిత్రాత్మక విజయం సొంతం చేసుకున్నామని వివరించారు. आंध्र ने, और ये जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं, आंधी है.
ఆంధ్రనే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.